ఎందుకంటే జగన్ కోసమే. జగన్ కోసమా? ఎంత ఇచ్చిండు డబ్బులు? డబ్బులు ఎందుకు ఇస్తున్నా? మాకు ఇచ్చేది ఏముంటది? ఆ పథకాలు డబ్బులు చంద్రబాబు డబ్బులు ఇచ్చి జనాలను తెప్పించుకుంటాడు. సరే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు, అంతేగాని జగన్ అభిమానం కొంది, జగన్ చేసిన పథకాలు కొంది, జగన్ మంచి ఎండైనా ఏదైనా ఇంకోటైనా ఏం తప్పదుగా. ఆయన వేసిన కూర్చున్నా మనం ఎండలో ఉన్నామంటే ఆయన కోసమే. ఎందుకు వచ్చినారు, లేకపోతే ఎందుకు రారుగా. ఆయన చేసిన పథకాలను బట్టి, ఆయన ఆదాయంలో ఆయన మంచితనం బట్టి వచ్చి ఉంటారు. చంద్రబాబు ఎన్ని చెప్పినా ప్రతిసారి 10 సంవత్సరాలు చేసిండు కదా. ఇంకేం ఎత్తారు? ఆయన నమ్మితే అప్పుడు నమ్మినారు, ఇప్పుడు నమ్మరు ఆయన్ని. ఇప్పుడు ముగ్గురు ఐదుగురు జత పట్టుకొని వచ్చి ఎంతమంది పట్టుకుంటే ఏం చేస్తారు? ఎంతమంది పట్టుకున్నా వాళ్ళేగా. పవన్ కళ్యాణ్కైనా లేకపోతే ఎవరికైనా ఏముండదు. ఆడ 10 మంది వస్తే మటుకు ఏముంటుంది? మనం 10 మంది, మనం 10 మంది కలుసుకున్నా వాళ్ళు 10 మంది ఉంటారు కదా. దాంట్లో వాళ్ళు ఒక్కరికి 10 మంది, 10 మందికి కూడా ఆ 10 మంది అంతే. మరి ఏముంది ఆడ? ఇప్పుడు ఏదైనా తెలుగుదేశంలో ఉన్నా, జనసేనలో ఉన్నా వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు వైసీపీలో ఉంటారు. లేబర్ అంతా వైసీపీ తట్టే ఉంటుంది. ఇప్పుడు నాయుళ్ళున్నా, కమ్మోళ్ళున్నా, రెడ్లున్నా సరిసగా ఉంటారు. లేబర్ అంతా జగన్ పక్కనే ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. అంతే. ఏదో అతను చెప్పడానికి ఏముంది ఆడ? ఉచితంగా బస్సు చెప్పిన ఏం చెప్పినా ఉట్టి మాటలే చెప్పేది ఏమి ఉండదు ఆడ. అవునని చేస్తే కదా ఆయన. ఏంది నేను చేసేది? ఆయన చేసేది. ఇప్పుడు జగన్ అన్నమాట ప్రకారం కొన్ని పథకాలన్నా చేస్తున్నాడు. అతను అది కూడా చేయలేడు. కోటేశ్వరిని ఎవరు చేయలేడు. జగన్ చేయలేడు, లేదా ఇంకొకటి చేయలేడు, చంద్రబాబు చేయలేడు. అన్నమాట ప్రకారం లేబర్కైనా మరి నువ్వు నేను అనకుండా పథకాలు ఇవాళ జగన్ వచ్చిన తర్వాత మా నాయకులు, నేను పంచాయతీకి 1500 ఓట్లకి నాయకుడిని. ఏంది వైసీపీలో మా నాయకత్వంలో కూడా మేము ఒక ఇంటికి కానీ లేదా ఇంకోదానికి అడ్డపెట్ల. వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఒక నాయకుడు ఉండే పని కావాలి. వాళ్ళు మనవాడు కాదని తీసి దెంగుతారు. అదేగా జగన్ చంద్రబాబు పెత్తనం. అంతే. ఏముంది చంద్రబాబు పెత్తనం? అది దర్శిలో బాగానే ఉంటది. శివ వెళ్తుంది. లక్ష్మి చెప్పడానికి ఏమైనా వచ్చింది పోయింది అంతే. ఏదో మొన్న అద్దంకి నియోజకవర్గం మొత్తం దర్శి మీద తోలింది, సవాలు కొట్టింది. అచ్చంగా దర్శి జనాలు పెట్టమని ఇవ్వాలా. దర్శి నియోజకవర్గాన్ని పెట్టమని ఇద్దరిని పెడదాం. దర్శి అద్దంకి వాళ్ళు అద్దంకి నియోజకవర్గాన్ని గట్టిపడి రవిపోవడం అంటే ఓటేది కాదు. ఆమె అక్కడి నుంచి 500 కార్లు బలం ఇంకో వచ్చింది. ఏది అద్దంకి నియోజకవర్గం మా బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చినారు. అదేంగిడితే మరి వాళ్ళు కూడా 500 కార్లతో పోయి వచ్చినారు అనమాట. ఏం కూటమి? అదే కూటమి ఉందా ఇవాళ మన ఆ మాట సవాల్ చేయి. మరి ఎంత కాపులైనా కాపులు అంతా ఎవరున్నా వాళ్ళే. దర్శనం ఉన్నా, ఇంకోసారి ఉన్నా ఎవరికున్నా 10 ఓట్లు 5 ఓట్లే ఉండేది. వాళ్ళకి ఎవరికేం ఉండవు. ఒక టీడీపీకే ఉండేది. జనసేన కూడా ఉండవు. జనసేన కూడా 70 ఆయన గెలిచినట్టుందా? లేదుగా. పవన్ కళ్యాణ్ గెలవమన్నాడా? గెలవమని చూద్దాము. ఏం గెలిచేది? అంత ఉండదు, ఏముండదు ఆడ. జగన్ ఆయన నిత్యం చేసుకోమని జగన్ దాకపోయాను. జగన్ ఆడ తిరుగుతున్నా జగన్ గెలుతారు రేపు. ఆయన ఎందుకు ఇవాళ అగసరి పోయేది? అందులో ఒక సీఎం పదవిలో కావాలనేవాడు అతను అంత అగసరి పోయే నియోజకవర్గంలో ఏంది గెలిచేది? మొన్న ఒక టైంలో ఎంపీకి పోతానని ఎమ్మెల్యేకి వెళ్ళలేక ఎంపీగా పోతానని కూడా ట్రాఫింగ్ వచ్చింది. అట్లా అతను ఓడిపోతున్నానే ఎమ్మెల్యేగా. మరి గుట్టి మాటలే ఏముండదు వాళ్ళు. ఎందుకంటే చంద్రబాబుకి సపోర్ట్ కదా భుజం. ఏం యుద్ధం? ఆయన యుద్ధం గోంగూర ఏముండదు ఆడ. ఒట్టి మాట తప్పితే ఇంత ముందు ఏమైనా గెలిచి ఉంటే అతను జగన్ తొక్కుతానంటే మనం నమ్మాలి. ఒక సీటుకి వెళ్ళని అదని మనం నేను కింద పాదాలని తొక్కుతానండి మనం ఎట్లా నమ్మాలి? అంతే. మరి ఏముంది ఆడ?